Hi, hello, welcome to our something special channel అండి. Good morning to everybody. How are you all? I hope you are all good and healthy. Okay, let's start our వీడియో. ఈరోజు మేము మా గార్డెన్కి సంబంధించిన చెట్లు మరియు మొక్కల గురించి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నామండి. మీరు ఒకవేళ మా ఛానల్ కింద కొత్తగా చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఓకే అండి. ఇది జామ చెట్టు అండి. ఇది చాలా సంవత్సరాలుగా ఇది మా ఇంట్లో మా బిడ్డల్లాగా పెరుగుతుందండి. జామ చెట్టు చూసారా, తిట్టి కాయలు పిందెలు అన్నీ ఎంత చక్కగా వచ్చినాయో చూడండి. చికెన్ ఇది గేటు బయట ఉండడం వల్ల మాకంటే కూడా బయట పిల్లలకు బయట వాళ్ళకి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది ఈ చెట్టు. ఇది కూడా జామ చెట్టు పక్కనే వేసామండి. మొత్తము ఎల్లో ఫ్లవర్స్ చెట్టు చూడడానికి ఇంటి మీద పెద్ద ఎల్లో బొకే పెట్టినట్టుగా చాలా అందంగా ఉంటుంది. ఇంకా వర్షాకాలం వచ్చినప్పుడైతే అది ఇంకా చూడడానికి కళ్ళు సరిపోతుంది. ఈసారి వర్షం వచ్చినప్పుడు మీతో మళ్ళీ అది వీడియో తీసి మళ్ళీ షేర్ చేస్తాను. ఈ చెట్టు చూసారా, ఇది కూడా ఒక షో ప్లాంట్ అండి. ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా. దీన్ని ఆకు ఎంత చూడడానికి ఎలిఫెంట్ లీవ్స్ లాగా చాలా బాగుంటుంది. దీనికి ఏం పెద్ద మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఒక చిన్న పిలక వేసేస్తామంటే చాలండి, ఎంత బాగా వచ్చేస్తుందంటే. ఇంకా మేము ఈ మధ్యనే రీసెంట్గా వేసినాము ఇది. అయినా కూడా చూడండి, బయట పెట్టాము షో కోసం అనేది. చూడండి ఎంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి జూన్ పుష్పాలని అంటారండి. ఇవి జూన్ టైంలో మాత్రమే దీనికి సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఇది కూడా చూడడానికి చాలా చాలా బాగుంటుందండి. ఈ ఫ్లవర్స్ వచ్చినప్పుడు దీన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాము. ఇది వచ్చేసి క్రోటన్ అండి. ఇది చూడండి ఎంత బాగా ఒక పెద్ద ఫ్లవర్ లాగా లోటస్ లాగా ఇలా అన్ని లీవ్స్ అన్నీ విచ్చుకొని ఎంత చక్కగా ఎంత అందంగా కనిపిస్తుందో. దీంట్లోనే మేము చెర్రీ చెట్టు కూడా వేసినాము. రెండు కూడా ఒకటే పాటలు వేసినాము. చూడండి ఎంత బాగా జరిగినాయో. వీటన్నిటికి కూడా మేము ఇంట్లోనే తయారు చేసే వర్మీ కంపోస్ట్ మరి కోకోపీటు ఇవన్నీ ఇంట్లో తయారు చేసే లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాడుతుంటాము. వాటిని కూడా మేము ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటామండి. ఇది వచ్చేసి ఇంకా ఆర్కిడ్. అసలు ఈ చెట్టు అయితే ఎంత చక్కగా పెరిగిందంటే ఇంకా మేము దీనికి గ్రోత్ అంతా మేము ఒక ట్రై చేసేసి కంట్రోల్ చేయాల్సి వచ్చింది. అంత పెద్దగా పెరిగింది ఈ చెట్టు. ఇది కూడా ఫ్రూట్ అండి. ఇది కూడా ఫ్రూట్. ప్రతి ఒక్క చెట్టుకి మనము పార్ట్స్ అదే పనిగా కొనుక్కొని వచ్చి మనము తయారు చేసి కాస్ట్లీగా మనమేమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఐడియా ఉంటే చిన్న చిన్న ఏదైనా సరే పాటు దీంట్లో పెరుగుతుంది బాగా అనుకున్నప్పుడు దేన్నైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటండి, మేము ఆకులు ఈ చెట్లకు సంబంధించిన ఆకులు కానీ ఏవైనా ఎండిపోయి రాలిపోయినప్పుడు వీటిని ఒక కంపోస్ట్ లాగా కట్ చేసేసి ఇట్లా కట్ చేసేసి వీటిని బయట పడేయకుండా దీంట్లోనే వేసేస్తాం. ఈ పాటింగ్లోనే వేసేస్తాం. అది నీళ్ళు పోసినప్పుడు ఏమైపోతుందంటే అది ఒక కంపోస్ట్ లాగా తయారైపోతుంది. కంపోస్ట్ లాగా తయారైపోయి ఒక న్యాచురల్ ఫర్టిలైజర్ లాగా వాటికి ఉపయోగపడుతుంది. ఇది చూసారు ఎంత బాగుందో. లిల్లీ చెట్టులాగా కనిపిస్తుంది కదా, లిల్లీ ఫ్లవర్ లాగా చాలా బాగుంది. దీంట్లో ఎంత వెరైటీస్ కూడా ఉన్నాయి, ఇది చూపిస్తుంది. ఈ చెట్టు చూసారా, నూరువరహాల చెట్టు, రామబాణాలు అని కూడా అంటారు కదా. దీన్ని ఎంత బాగుంది చూడండి, గుత్తులుగా పూలు పూసి చాలా చక్కగా ఉందండి. ఎంత బాగుంటుందంటే అసలు మా గార్డెన్లో ఇది ఒక పెద్ద హైలైట్ చెట్టు లాగా ఉంటుంది. దీంట్లోనే ఇంకొక షేడ్ కూడా ఉంది, రెడ్ కలరు. అదైతే మొత్తం గార్డెన్ అంతా కవర్ చేసేసింటే మొత్తం కొట్టేసాము. ఈ మధ్యలో మళ్ళీ దాంట్లో నుంచి ఇంకొకటి వస్తుంది. ఇది రెడ్ కలర్, ఇది వచ్చేసి రెడ్ కలర్. ఇది చూసారా ఎంత పొడవుగా ఉంది, ఆకాశాన్ని నడుపుతున్నట్టుగా ఉంది కింద నుంచి. అది గన్నేరులో ఒక టైప్ ఇది చెట్టు అండి.
చాలా హైట్ ఉంటుంది, సన్నగా పొడుగ్గా వస్తుంది. చాలా చాలా ఈజీగా కూడా మనం ప్రొపేట్ చేసేసుకోవచ్చు దీన్ని. ఇది నాటు రోజాలండి, రోజ్ కలర్లో రోజా ఫ్లవర్స్. ఇప్పుడు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తూ ఉంటాయి దీనికి. మేము ఎక్కువగా పూలను చెట్టుకే వదిలేస్తుంటామండి, చూడడానికి చాలా అందంగా చక్కగా అనిపిస్తుంటాయని. పెట్టుకోవడం కంటే పువ్వులు చెట్టుకుంటేనే చాలా అందంగా అనిపిస్తుంది కాబట్టి. చూసారా ఎంత బాగా వస్తుందంతా. ఇది రోజా, ఇది హైబ్రిడ్ మందారం అండి, రెడ్ కలర్ మందారం, రెక్క మందారం. దీనికి బడ్స్ వచ్చినాయి, ఇంకా విచ్చుకోవాలి. విచ్చుకుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇందులోనే మళ్ళీ వచ్చేసి ఇది కూడా షో ఫ్లవర్స్. ఎంత బుజ్జి బుజ్జిగా ఎంత బాగున్నాయి. ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. దీని పేరైతే నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి. ఓకేనా. ఇది కూడా మందారం అండి, హైబ్రిడ్లో ముద్ద మందారము, రెడ్ కలర్ ఫ్లవర్స్. ఇది ఇప్పుడైతే ప్రజెంట్ ఏమీ లేవు బర్డ్స్. దీనికి అక్కడక్కడ కూడా కొద్దిగా చూసారా ఇలా తెల్లగా చీడ పడుతున్నట్టుగా ఉంది. దీనికి కొద్దిగా నీమ్ ఆయిల్ కానీ అవి వేసి కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. తీసుకుంటే ఉంటుంది, బాగుంటుంది చాలా. అది వచ్చేసి లిలీ. అవన్నీ ఫ్లవర్స్కి సంబంధించినవి. లాస్ట్లో మూలకు ఉంది కదా, అది కలర్ ఫ్లవర్స్. పక్కన ఉండేవి లిల్లీ చెట్టు, లిల్లీ కాడలన్నీ వచ్చేసినాయి. నెక్స్ట్ ఇది తీగ చెట్టు అండి, ఇది తీగ చెట్టు. ఇది తీగ రెడీ చేసుకుంటున్నాము తీగనంతా. దాని కిందనే కనకాంబరాలు. అలాగే కింద చామంతి పిల్లకలు వస్తున్నాయండి. ఇవన్నీ చామంతి పిల్లకలు, ఇవి కూడా రోజెస్.